హలో అందరికీ. ఈరోజైతే మీకు ఒక అమ్మవారి గుడి అయితే చూపిస్తానండి. ఈవిడ పేరు గంట్లమ్మ తల్లి. ఈవిడైతే నరసాపురంలో ఉంటారు. ఈ గుళ్ళో అయితే మా అమ్మగారు చేస్తారండి. సుబ్రహ్మయ్య మా అమ్మాయి చేస్తారు. దీపారాధన అవి కూడా మా అమ్మాయి చేస్తారు. ఈరోజైతే నేను చూపిద్దామనేసి వచ్చాను. ఈరోజైతే ఫ్రైడే మార్నింగ్ అండి ఇది. మొత్తం శుభ్రంగా అన్నీ నేనే కడిగేశాను. మా అమ్మ అయితే లోపల శుభ్రం చేశారు. బయట ఇవన్నీ నేను కడిగేసి అయితే ముగ్గులై పెడదామనేసి కడిగేశానండి. తులసమ్మను కూడా కడిగేశాను. బయట కూడా వెళ్ళి అయితే కడుగుతున్నాను. వర్షం బాగా పడుతుందండి ఇక్కడ నరసాపురంలో. వర్షం కాబట్టి ఇంకా కింద అయితే కల్లాపి అయితే వేయలేదండి. వాటర్ అయితే నిలిచిపోయినాయి. లేకపోతే అక్కడ కూడా కల్లాపై జల్లి ముగ్గు అయితే పెట్టుకునే వాళ్ళమి. ఇప్పుడైతే తులసమ్మకి అయితే పసుపై రాసేస్తున్నాను. ఇంతలోపు ముగ్గు పెట్టడానికి అక్కడ ఆరిద్దని. ఇలాంటివి చేయడం అంటే నాకు బాగా ఎందుకో నచ్చిద్ది. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. పసుపు అయితే రాసానండి. అది ఆరుతుంది అనేసి ఇంకా ముగ్గులు అయితే పెడుతున్నాను. ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను. ఇవాళ అయితే బాగా లేట్ అయిపోయిందండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6కి అలా వచ్చేవాళ్ళమి. ఈరోజైతే 7 దాటేసింది. ఫాస్ట్గా అయితే మా అమ్మ లోపలైతే చేసేస్తున్నారు. చాలా అయితే మిస్ అయింది. చాలా చూపిద్దును. మా అమ్మ అయితే వీడియోలో కనపడిన అన్నారు. అందుకు తననైతే చూపించలేదు. రోజైతే ఫ్రైడే కదండి. ఫ్రైడే అయితే ఇలా గీతల ముగ్గులు పెడతారు కదా, అవి అయితే పెట్టేసుకున్నాను. వర్షం కాకపోతే ఇంకా కింద కూడా పెడదామండి. ఇంకా అక్కడ వాటర్ అయినా నిలిచిపోయి బురదగా ఉంది. ఇదైతే గడ్డ అయితే మొలిసిందండి. ఇప్పుడైతే బాగు చేయించాలి. ఎవరినైనా మనిషిని పిలిచి. ముగ్గు అయితే పెట్టేసాక ఇలా ఉందండి. కొంచెం ఎండ అయితే అప్పుడప్పుడే వస్తుంది. అప్పుడే స్టార్ట్ అయింది ఎండ రావడం. పొద్దుటంతా మబ్బు వర్షం కింద ఉంది. ముగ్గులు అయితే అయిపోయినాయండి. ఇప్పుడైతే ఇక్కడ బొట్లే పెడదామనేసి కుంకుమ అయితే తీసుకున్నాను. అందులో వాటర్ మనం కొద్దిగా కలిపి జవ్వాది పౌడర్ వేస్తే నేనైతే ఇక్కడే చూశానండి. అందుకు జవ్వాది పౌడర్ అయితే మా ఇంట్లో కూడా వాడుతున్నాను. స్మెల్ అవి బాగుంటాయి. అది కలిపి రాస్తే మొన్న చెప్పాను కదా, షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. బొట్లు అయితే చుట్టూ పెట్టేసుకున్నానండి. ఇంకా చుట్టూ ముగ్గు కూడా పెడతాము. మా అమ్మ అయితే ఇంకా బాగా పెడుతుంది. ఇంకా లేట్ అయిపోతుంది. మా అమ్మ ఫాస్ట్గా తెమిల్చేయమంటుంది అనేసి ఇంక ఇలా అయితే ఫాస్ట్గా పెట్టేశానండి. మా అమ్మ అయితే మెట్లయి కడిగేసి మెట్లయితే శుద్ధతో అయితే పెట్టేశారండి. ఇక్కడైతే వైట్ పెయింట్ టైప్లో వేసారు కదండి. అది ఇలా ఇంకా మట్టి అవన్నీ పడి ఇలా అయిపోయింది. నార్మల్గా సిమెంట్గా ఉంటే ముగ్గు ఏం పెట్టినా బాగా అంతాయి. ఇప్పుడు అంతుంది కానీ సిమెంట్గా ఉంటే ఇంకా బాగా అందును. ముగ్గులు అయితే అయిపోతుందండి. ఇంకైతే అమ్మవారికి చీర ఎలా కడతారో అవన్నీ కూడా చూపిస్తాం అనుకున్నాను. మ్యాక్సిమం చూపించాను. కట్టడం అయితే చూపించలేదు. కుర్చీలో ఎలా పెడతారో అన్నీ చూపించానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. పువ్వులు అయితే ఇచ్చింది పెట్టేమనేసి మా అమ్మ. ఇంకా వెంటనే పెట్టేస్తున్నాను. అప్పటికే చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారండి. గడపనైతే మా అమ్మ కడిగేసింది. నేను ఇంక వెంటనే పసుపు అయితే రాసేస్తున్నాను. ప్రతి ఫ్రైడే అయితే మా అమ్మ ఇలా చేసుకుంటుంది గుళ్ళో. పసుపై రాసేసుకున్నాక ముందు ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి.
చేతిలో పారిద్దని ఆ తర్వాత కుంకుమ బొట్లు అయితే పెడతాను. అమ్మవారికి అయితే అప్పుడే మేము ఇంకో ముందు కట్టిన చీర అయితే తీసేసి ఇంకొక చీర అయితే కట్టడానికి చూస్తున్నాము. ఇంతలోపు గడపకి బొట్లు అయితే పెట్టేయమందని డోర్ అయితే అలా క్లోజ్ చేస్తానండి. ఇంకా మిట్ట మీద కూడా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. కుంకుమ బట్టలు కూడా పెట్టేసుకుంటున్నాను. ఈసారి ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తానండి ఇంకొకసారి ఎప్పుడైనా. ఇంకా లేట్ అయిపోయింది కదా, బయట అయితే చాలామంది ఉన్నారు చూస్తున్నారు. చీర కడితే వెళ్ళి దండం పెట్టుకుని వెళ్దామనేసి. బొట్లు అయితే అయిపోయినాయండి. ఇంక లాస్ట్ ఫైనల్ అయితే గడప దగ్గర అయితే ఇలా ఉంది. మా అమ్మ అయితే ఫ్యాన్ అయితే ఆఫ్ చేసామంటుందని నేనైతే ఆఫ్ చేస్తాను. తను చెప్తుంది సరిగ్గా కట్టు, మళ్ళీ అందరూ చూస్తారు కదా అంటే నాకు తెలుసు అన్నాను. కాకపోతే సరిగ్గా కట్టలేదు. మా అమ్మ అయితే ఇంకా బాగా కట్టిద్దండి. తనైతే చూపించమంటే వద్దు నువ్వు చూపించు అనేసి అంది. నేనైతే ఇప్పుడైతే చీరని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అమ్మవారిది అయితే చిన్న విగ్రహం అండి, అందుకు 2 మడతలు అయితే వేసాను. అంచు పైన కింద కూడా కనపడాలని కొంచెం మడత అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టాను, అందుకు అలా వస్తుంది. 2 అంచుల కింద అయితే బాగా కనిపించింది కదండి, అందుకు అలా పెట్టాను. ఒక సేఫ్టీ పిన్ అయితే అక్కడ పెట్టేసుకున్నాను. ఇదైతే కట్టి చెంగు, బ్లౌజ్ పీస్ అయ్యి ఏం తీరు స్టిక్కరుని. మళ్ళీ చీరలు అయితే పాట అయితే పెడతారండి. వారానికి ఒకసారి అయితే చీర మార్చిద్ది మా అమ్మ. మళ్ళీ గుడి ఓనర్స్కి ఇచ్చేయాలి. వాళ్ళైతే పాటలు అయితే పెడతారు. పడ్డా కాస్ట్ మీద ఇంకా తక్కువకే ఇస్తారు. మా అమ్మ అయితే పట్టుకుంది కెమెరాకి అవతల, పైట పెట్టమన్నది. చీర అయితే ఇలా అందంగా కుచ్చులు అయితే పెట్టేశానండి. పైట అయితే కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. పెట్టేశాక అమ్మవారికి అయితే ఇలా ఉందండి. కంగారు పెట్టేశారు చాలామంది. అందుకైతే అయినా కట్టి వీడియో అయితే చూపించకూడదు అనుకున్నాను. కట్టేశాక చూపిద్దాము అనేసరికి చాలామంది అయితే కంగారు పడుతున్నారని అయితే ఇంక వెంటనే కట్టేసి దండలు అవి వేసామండి. ఇప్పుడైతే దీపారాధన అప్పటికి కూడా వచ్చారు ఒక 4 అంతమంది ఆంటీలు. వేద కూడా చూడండి దీపారాధన చేసుకునకుండా పసుపు డ్రెస్ కంటించేసుకుని వచ్చింది. అగరబత్తులు అయితే మర్చిపోయానండి, అందుకు మళ్ళీ తెచ్చుకుందామని లెగిసాను. ఈరోజు మా అమ్మ అయితే పులిహోర చేసింది. గుడి ఓనర్లు అయితే హల్వా ఇచ్చారు. మా అమ్మ ఇంతలోపు కెమెరా తీసింది ఎవరో వచ్చారని. ఇప్పుడైతే గంటలమ్మ అయితే ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఇవిడిది చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహము. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్ల, అందుకే ఇవిడికి మెల్లో మంగళసూత్రాలు అవి ఏమి వేయరు, ఓన్లీ హారము ఇలా ఆర్నమెంట్స్ అయితే వేస్తారండి. అమ్మవారిది కూడా అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీపారాధన ఇవన్నీ చేసేసుకున్నాక ఇంకా అప్పుడు అందరూ వెళ్ళిపోయారండి హారతి ఇచ్చేసాక. తర్వాత ఇంక లాస్ట్లో పొగ అవి వేసుకుంటున్నాను. నేను తెచ్చిన కొబ్బరికాయ అవి కొట్టేసుకుని. చాలా బాగుంటుందండి ఇలా సాంబ్రాణ వేసుకుంటే. ఇంకా అమ్మవారి చుట్టూ ఘటాలకి వీటికి అయితే వేసాను. అమ్మవారి పాదాల దగ్గర కింద ఒక చంద్రకండ బొమ్మ అయితే ఉంటారండి, ఆవిడైతే పాత విగ్రహం. ఆ బొమ్మ చిన్న గుడిలో ఉండేది. అప్పుడైతే ఓనర్స్ అయితే డెవలప్ చేశారండి, పెద్ద విగ్రహం తెచ్చి గుడి అయితే బాగా పెద్దది చేశారు. బయట అయితే బాబా వినాయకుడు ఉంటారు, వాళ్ళకి కూడా ఏసీస్ అయితే వచ్చేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాను. పూలే మర్చిపోయానండి, వీడియో తెస్తున్నాను ఇంకన్నీ అటు ఇటుగా చేస్తున్నాను. ఇంకన్నీ అయిపోయాక ఇలా అయితే వీడియో తీసానండి. పూజ అంతా అయిపోయాక ఇలా అయితే చూపించానండి. చాలామంది అయితే వచ్చారు ఈరోజు. అంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.